హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు, శ్రీగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. గురుగారు, ఈ మధ్య కాలంలో మనకి ఎట్లాంటి సమస్య వచ్చినా, చిన్న సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తొచ్చేదే జ్యోతిష్కులు. ఎలాగైనా కలవాలి, ఏదన్నా చేసి వాళ్ళని కలిసి రెమెడీ తీసుకొని దాన్ని ఎలాగైనా పాటించాలని ప్రతి చిన్న విషయానికి కూడా ఇబ్బంది పడి జ్యోతిష్కులను కలవాలి అనుకుంటున్నారు. అయితే మరి అలా ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని కలవడం కరెక్టే అంటారా? కలవాలంటే ఫస్ట్ కన్సల్టేషన్ ఫీజు కట్టాలి కదా. అంటే ఏంటి, ఇప్పుడు మాకు వచ్చే మంచి వ్యాపారాన్ని కూడా చేపడుతున్నావు కదా నువ్వు. ఓకే, మంచి క్వశ్చన్ అడిగావు తల్లి. ఒకటి నా మనసులో ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న క్వశ్చన్. ఓకే, ఎందుకంటే నేను డైరెక్ట్గా చాలామందికి చెప్తూ ఉంటా, ప్రతి చిన్న విషయానికి జ్యోతిష్కుని కలవాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఏదన్నా సమస్య వస్తే ఒక కెరియర్లో చిన్న బ్రేక్ వస్తుంది, బ్రేక్ రాగానే ఆదుర్ద పడాల్సిన అవసరం లేదు. ఓకే, మరి అసలు జ్యోతిష్యాన్ని ఏ విధంగా చూడాలి? అసలు జ్యోతిష్యుని కలవాలంటే ఫస్ట్ మనలో మనం ఏం చెక్ చేసుకోవాలి? నువ్వు క్వశ్చన్ అయితే చాలా సింపుల్గా అడిగావు. ఇది కొన్ని వేల కోట్ల టర్నోవర్ని ఎఫెక్ట్ చేసే సమాధానం, గుర్తుపెట్టుకో. అంటే అదే జ్యోతిష్యులని కలవాలి అంటే మనలో మనం ఏం చెక్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు క్వశ్చన్ చాలా సింపుల్గా అడిగావు, కానీ నేను చెప్పే సమాధానం కొన్ని వేల కోట్ల టర్నోవర్ని ఎఫెక్ట్ చేసే సమాధానం, గుర్తుపెట్టుకో. ఓకే, నేనేం చెప్తున్నాను, ఒక సిద్ధాంతిని కలిసే ముందు, ఒక జ్యోతిష్ సిద్ధాంతిని కలిసే ముందు మనలో మనం ఏం చెక్ చేసుకోవాలి? మన తల్లిదండ్రులను సరిగా చూసుకుంటున్నామా లేదా? ఓకే, నువ్వు అమ్మాయి అయితే నీ అత్తమామలు సరిగా చూసుకుంటున్నావా లేదా? అంటే సరిగా చూసుకోవటం అంటే ఏదో పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళ సేవలు చేయమని కాదు. అంటే వాళ్ళ బాధ్యతగా, వాళ్ళ మీద వాళ్ళ యొక్క బాధ్యతగా వ్యవహరిస్తున్నావా లేకపోతే భారంగా వ్యవహరిస్తున్నావా అనేది ఇంపార్టెంట్. చాలామంది సింపుల్గా నేను అమెరికాలో ఉన్నాను, లేకపోతే అక్కడ ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, మాకు కుదరదు, వాళ్ళు డబ్బులు పంపిస్తున్నాం. ఎస్, అదే ఆ డబ్బులు పంపించడంలో కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్గా చెక్ చేసుకోవాలి. అంటే భగవంతుడు ఉన్నాడో లేడోనే అనే మీమాంసలోనే చాలామంది బతుకుతాం, అసలు ఆయన ఉన్నాడా లేడా అని కదా. మరి ఈ జీవానికి, అంటే ఈ శరీరానికి జన్మనిచ్చింది ఎవరు? తల్లిదండ్రులే కదా, వాళ్ళే కదా ప్రత్యక్ష దైవం. కాబట్టి తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవంగా కొలవడం అనేది మన యొక్క హిందూ సనాతన ధర్మంలో మొట్టమొదటిది. ఓకే, మనం తల్లిని సరిగా చూసుకోకపోతే మన కెరియర్ ప్రాబ్లం ఉంటుంది, తండ్రిని సరిగా చూసుకోకపోతే మన యొక్క హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అని శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది. అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత 100% నిర్వర్తిస్తున్నామా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. చనిపోయిన పితరులకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తున్నామా లేదా? ఓకే, మనం పితృపక్షాల గురించి ఒక ఎపిసోడ్ చేసినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పా. నేను ఆ హోమం చేశా, ఈ హోమం చేశా, ఆ పూజ చేశా, ఈ పూజ చేశా. వీటన్నిటికన్నా ముందు మనం చూసుకోవాల్సింది పితృదేవతల యొక్క ఆరాధన. ఓకే, పితృదేవతల యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్. మన పితరుల యొక్క శ్రాద్ధ కర్మలు చాలా ఇంపార్టెంట్. అంటే పితరులు అంటే గతించిన వారు, మన పెద్దవాళ్ళు, తాతలు, తండ్రి, తాత, ముత్తాత, 3 తరాల వరకు కూడా శ్రాద్ధ కర్మలు. శ్రాద్ధం అంటే శ్రద్ధతో నిర్వహించున్నది శ్రాద్ధము. శ్రద్ధతో శ్రాద్ధం చేస్తున్నావా లేదా? ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఓకే, కొంతమంది స్వయంపాకం ఇచ్చే ఆచారం ఉంటుంది, అంటే పొడి పదార్థాలు పొత్తోళ్ళు అంటారు, అట్లా అలా ఇచ్చే ఆచారం ఉంటుంది. ఒక్కొక్కరికి ఇంకొక ఆచారం ఉంటుంది. వాట్ ఎవర్ ఏ ఆచారం ఉందో ఆచారం పాటిస్తున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మీ గ్రామ దేవత, కులదేవత, ఇంటి దేవత, వీళ్ళ ముగ్గురిని ఆరాధిస్తున్నావా లేదా? అంటే జనరల్గా ఏంటంటే గ్రామ దేవతలకి వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి జాతర అని ఉంటుంది. అంటే ఆ జాతరలో మనం సమర్పించుకోవాల్సి ఉండే, కొంతమందికి పొంగళ్ళు పరవన్నం వండి పెడతారు, కొంతమందికి పెరుగన్నం వండి పెడతారు. ఓకే, పెరుగన్నం కలిపి పెడతారు, దాంట్లో ఉల్లిపాయలు వేసి పెరుగన్నం
వెజిటేరియన్స్ అయితే. నాన్ వెజిటేరియన్స్ అయితే వేట, ఓకే, మేకపోతును దాన్ని బలిస్తారు, కోళ్ళు బలిస్తారు, రకరకాలు చేస్తారు. మీ ఆచారం ఏదైతే, మీ కుల ఆచారం ఏదైతే అది మీ గ్రామ దేవతకి, మీ కులదేవతకి, మీ ఇంటి దేవతకి వాళ్ళకి చెయ్యాల్సిన విధి విధానాలు పర్ఫెక్ట్గా చేస్తున్నారు లేదా? ఓకే, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, ఏదన్నా ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా ఫస్ట్ మీరు పిలవాల్సింది ఫస్ట్ వీళ్ళ ముగ్గురినే, మీ గ్రామదేవతని, మీ కులదేవతని, మీ ఇంటి దేవతని, ఆ తర్వాతే మిగతా వాళ్ళు. ఓకే, 3 తర్వాత 4వది ఇష్టదేవత. ఓకే, ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు. మనం పితృదేవతల గురించి, పితృపక్షాల గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పా. దేవగణాలు అనేది ఒక లేయర్, అంటే ఊర్ధ్వం 7 లోకాల్లో ఒక లోకం దేవతాలోకం. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి మొక్కులు కానీ, వాళ్ళకి చేయాల్సిన విధి విధానాలు కానీ కంపల్సరీ మనం చేయాలి. ఈ 7 లోకాలు, పైన 7 కింద 7, ఈ 14 లోకాలు పైన ఉండే అతీతమైన శక్తిని భగవంతుడు అంటారు. ఆయనకి మొక్కులు తీర్చావా, ఆయన ఏమైనా మొక్కావా, మొక్కు తీర్చలేదా అని ఆయన ఏం చెక్ చేయడు. కానీ దేవలోకంలో ఉండే గ్రామ దేవతలు, ఇంటి దేవతలు, కుల దేవతలు వీళ్ళంతా కూడా దేవగణం అంటారు. ఈ దేవగణాలకు సంబంధించిన మొక్కులు, ఆచారాలు కంపల్సరీగా మనం డిశ్చార్జ్ చేసుకోవాలంటే వాటిని మనం తీర్చాల్సిందే కంపల్సరీగా. ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ప్రతిరోజు పూజ, జపం చేస్తున్నారా? ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం దానం చేస్తున్నారా అని చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పూజ, జపం అని చెప్పా. అంటే పూజ, జపం అంటే గురుగారు అసలు మాకు ఫుల్ బిజీ అండి, పొద్దున్న లేచిన కానీ పరిగెత్తుతూ ఉంటాం. ఎస్, 100% మీరు అడిగిన దాంట్లో తప్పేం లేదు. ఒక అరగంట కూర్చొని చేయడానికి మీకు వీలుని పడని వాళ్ళు మననం చేసుకోండి చాలు. భగవన్నామస్మరణ. ఓకే, మీరు డ్రైవింగ్ చేసేప్పుడు మననం చేయండి, జపం చేయండి స్వామివారిని. మీరు బస్సులో వెళ్తున్నారు అనుకో, కూర్చొని ఏం చేస్తారు? మీ మొబైల్ చూడటం కాదు, అట్లీస్ట్ ఆ 15-20 మినిట్స్ స్వామివారికి కేటాయించండి. మననం చేయండి. మననం చేయడం వలన మన యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతాయి, మన యొక్క శక్తి వలయం పెరుగుద్ది. ఓకే, ఒక రుద్రాక్ష ధారణ చేసినప్పుడు మనం దాని నుంచి శక్తిని తీసుకోవడమే కాదు, దానికి మనం శక్తిని ఇవ్వచ్చు అని కూడా మీకు చెప్పాను నేను. ఓకే, ఇప్పుడు ఈ రుద్రాక్ష నేను వేసుకున్న మాల ఎప్పుడైతే మనం మన యొక్క శక్తితో మళ్ళీ దాన్ని పునరుజ్జీవం చేస్తామో అది ఎన్ని తరాలైనా వాడచ్చు. రుద్రాక్షకి అంత గొప్పతనమైన మహిమ ఉంది. కాబట్టి దాని నుంచి శక్తి తీసుకుంటే అది 1-2 ఇయర్స్ నల్లగా మాడిపోయి కళావిహీనంగా అయిపోద్ది. అంటే చూస్తేనే దాంట్లో జీవం కనబడదు. కానీ దాని నుంచి శక్తి తీసుకొని మళ్ళీ దానికి మనం శక్తిని ఇస్తూ ఉంటే మన యొక్క ఆరా అంటే మన యొక్క శక్తి వలయం పెరగడమే కాదు, అది కూడా ఎన్ని సంవత్సరాలైనా చాలా మంచి కళంగా, మంచి కళగా, అద్భుతంగా వెలుగుతూ ఉంటుంది అనమాట. అంటే దాన్ని తరతరాలు కూడా వాడుకునేంత అద్భుతమైన రుద్రాక్షగా చెప్పచ్చు. మరి ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం అని చెప్పా. అన్నదానం చేస్తున్నా అంటే అన్నదానంలో అంటే అన్ని దానాల్లో ప్రతి వాళ్ళు చేయగలిగింది అన్నదానమే. మన కర్ణుడి కథ గురించి కూడా మాట్లాడుకున్నాం పితృపక్షాల్లో. కర్ణుడు ఏం చేశాడు? బంగారం ఇచ్చాడు, రాజ్యాలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మరి పైకి వెళ్తే ఏం చేశాడు? తింటాకి లేదు, తాగటాకి లేవు ఆయనకి. కాబట్టి అన్నదానం, జలదానం ఇట్లాంటివి ప్రతి నెల ప్రతి సంవత్సరం అంటే చేయగలిగిన వాళ్ళు ప్రతి నెల చేయండి. చేయలేని వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి అన్న ఇట్లాంటి పితృపక్షాల్లో, ఇక పితృ అమావాస్య, మహాలయ అమావాస్య, అద్భుతమైన పర్వదినం మహాలయ అమావాస్య. రేపు వచ్చే 2 అక్టోబర్ చాలా అద్భుతమైన పర్వదినం. ఆ రోజు అట్లీస్ట్ ఒక్కరికి మీ చేతనైంది, మీ చేతనైతే ఒక్క వ్యక్తికైనా రియల్గా ఆహారం కోసం అలపించే ఒక్క వ్యక్తికైనా అన్నదానం చేయండి. ఓకే, మీరు చేయలేకపోతే ఓకే, మా ట్రస్ట్ తరపున అన్నప్రసాదం ఫౌండేషన్ తరపున మేము ఆ రోజు చాలా పెద్ద అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. సుమారుగా 1000 మందికి పైగా అన్నదానం చేయాలని సంకల్పించుకున్నాం. ఓకే, ఆ ట్రస్ట్కైనా కూడా నా సలహా అయితే మీరు స్వయంగా చేయండి. ఓకే,
మీరు చేయలేని వాళ్ళు మాత్రమే నాకు నా ట్రస్ట్కి విరాళంగా పంపండి. ఓకే. ఫస్ట్ మనం ఈ చెక్స్ అంటే ఈ చెక్ లిస్ట్లో మనం అన్ని చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్లో చాలా సమస్యలు మన దరి చేరవు. ఓకే, ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోకుండా మనం చేయాల్సిన బాధ్యతలు అవన్నీ నిర్వర్తించకుండా, ఓకే, మనం జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాను, న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే వాస్తు కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తాను, ఏదో జరుగుద్ది అంటే ఏవీ కాదు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు చూడవు అంటే భగవంతుడే నిన్నేం చేయలేడు, నేనేం చేస్తా? నేను కూడా మామూలు మానవుడినే కదా, కాకపోతే 4 శాస్త్రాలు చదువుకున్నాను అంతే కదా, నాలేం గొప్పతనం లేదు, నేనేం చేయలేను మిమ్మల్ని. ఫస్ట్ అందుకనే ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత జ్యోతిష్కుడి దగ్గర రండి. ఓకే, ఈ ఒక్క సమాధానంతో కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ నువ్వు దెబ్బ కొట్టావు, అది గుర్తుపెట్టుకోమ్మా. లేదు అలా కాదు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అంటే నిజంగానే ఈ కాలంలో ఎలా ఉంది అంటే ఆ సమస్య ఏంటి అనేది కూడా వాళ్ళు కూర్చొని సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోకుండా ప్రతి చిన్నదానికి అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే మనిషిగా మనం ఏం చేస్తున్నాం అనేది మనకు కూడా తెలిసి ఉంటుంది. తప్పు చేస్తున్నామా లేదా కరెక్ట్ చేస్తున్నామా అనేది మన మనసుకు తెలిసి ఉంటుంది. అది రియలైజ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం. నాకు ఎప్పుడు కూడా కొన్ని వందల కన్సల్టేషన్స్ నడుస్తుంటాయి. అంటే ప్రతిరోజు నేను 3-4 కన్సల్టేషన్ ఎక్కువ ఇవ్వను నేను. ఓకే, అంటే సుమారుగా ఈ నెల రోజుల్లో నేను ఒక 100 కన్సల్టేషన్లు చేస్తుంటా కదా. దీంట్లో ఒక 20% అయినా కూడా నేను చూస్తున్నాను, 15 to 20% చాలా చిన్న చిన్న సమస్యలకు కూడా కంగారు పడుతున్నారు. ఓకే, దానికే మరీ నేను నువ్వు అడిగిన క్వశ్చన్కి అంత హ్యాపీగా ఎందుకు చెప్పానంటే, ఇది నా మీద విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే చాలామంది చెప్పే కదా, చాలామందికి ఇది జీవనోపాధిగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, ఈ అద్భుతమైన బ్రహ్మ విద్యలు మేము నేర్చుకుంటే మేము జాతకుడికి ఏదో విధంగా ఉపయోగపడాలి మేము చెప్పే సలహా, అంతేగాని అక్కడి నుంచి ఎంత డబ్బులు వస్తాయి, మా ఎన్నో క్లయింట్ వచ్చాడు, ఓకే మాకు ఎంత డబ్బులు వస్తాయి, ఈ పూజ చేస్తే ఎంత కమిషన్ వస్తుంది, ఇవన్నీ ఈ శాస్త్రంలో ఎక్కడ కూడా ఆ విధంగా ఆలోచించమని చెప్పలా. అలా చేస్తే ఫలించదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేస్తే మేము ఆ విధంగా మేము డబ్బు ఆశించి చేస్తే అది జాతకుడు కూడా ఫలించదు. కాబట్టి సిద్ధాంతి అనేవాడు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని చాలా ఉన్నతంగా చూడాలి. వచ్చిన జాతకుడిని కూడా భయపెట్టి ప్రలోభపెట్టో భయపెట్టో ఏదో చేసి గందరగోళం చేసి నీకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అది చేయాలి, ఇది చేయాలని కాకుండా వాడిని అట్లీస్ట్ కొంతవరకు అన్నా మనం ఇచ్చే సలహాతో ఉద్ధరించేట్టుగా చేసి పంపాలి. ఓకే, ఈ విధంగా ఆలోచిస్తే మన సమాజం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. కరెక్ట్, చాలా చక్కగా వివరించారు గురుగారు. అలాగే చూస్తున్నారు కదా వ్యూయర్స్, మీరు కానీ అన్నదానంలో పార్టిసిపేట్ చేయాలనుకున్నా లేదా పార్టిసిపేట్ చేయలేక అట్లీస్ట్ మనీ కానీ ఇవ్వాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇంకా ఏమైనా వివరాలు కావాలి అంటే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం సు.